హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ పోచమ్మ. ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా కథ గురించి చెప్పాలంటే, ఒక దూరమైన గ్రామంలో ఫ్రెడ్రిక్ అనే వ్యక్తి ఒక పెద్ద ఎస్టేట్ కొనుగోలు చేస్తాడు. ఆ స్థలంలో పోచమ్మ అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్కడి వ్యక్తి రఘుపతి ఆ విగ్రహాన్ని తాకొద్దని, తీసేయొద్దని హెచ్చరిస్తాడు. కానీ ఫ్రెడ్రిక్ ఆ మాట వినకుండా విగ్రహాన్ని తొలగిస్తాడు. అక్కడి నుంచి వింత సంఘటనలు మొదలవుతాయి. చివరికి అతని కూతురు జెస్సీ అనుమానాస్పదంగా చనిపోతుంది. ఇది నిజంగా అమ్మవారి కోపమా, లేదా దీని వెనకాల ఇంకేదైనా భయంకరమైన నిజమా అనేది మిగతా కథ. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ఈ సిరీస్లో బిగ్గెస్ట్ ప్లస్ అంటే పేసింగ్. మొదటి ఎపిసోడ్ నుంచే కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఎక్కడా అన్నెసెసరీ లాగ్ ఉండదు. చాలా వెబ్ సిరీస్లా స్లో సెటప్ చేసి చివర్లో హర్రీ అవ్వడం లేదు. మొత్తం 5 ఎపిసోడ్స్ కూడా ఎంగేజింగ్ గా సాగుతాయి. పోచమ్మ అమ్మవారి నమ్మకాన్ని కథలో కలిపిన విధానం బాగుంది. ఆ డివోషనల్ టచ్ వల్ల సస్పెన్స్ ఇంకా పెరుగుతుంది. నటన విషయానికి వస్తే, స్నేహల్ కామత్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అర్జున్ అంబటి నెగటివ్ రోల్లో బాగా స్టాండ్అవుట్ అయ్యాడు. అచ్యుత్ కుమార్ తన ప్రెజెన్స్ తో కథకి వెయిట్ తీసుకొచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్ కి పెద్ద ప్లస్ పాయింట్. కొన్ని సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇప్పుడు మైనస్ పాయింట్స్ చూస్తే, ముఖ్యంగా కథ కొంత ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ట్విస్ట్ ముందే గెస్ చేసే అవకాశం ఉంటుంది. కాస్టింగ్ కూడా కొంత ఇంపాక్ట్ తగ్గించింది. అచ్యుత్ కుమార్ లాంటి యాక్టర్ ఉండటం వల్ల కొన్ని డెవలప్మెంట్స్ ముందే అర్థమవుతాయి. ఇంకో మైనస్ ఏంటంటే, తెలుగు సిరీస్ అయినా నాన్ తెలుగు యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తారు. దాంతో కొంత ఒథెంటిసిటీ తగ్గిన ఫీలింగ్ వస్తుంది. రమేష్ ఇంద్ర డబ్బింగ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. క్యారెక్టర్ ఇంటెన్సిటీకి మ్యాచ్ కాలేదు. క్లైమాక్స్ ఇంకా పవర్ఫుల్గా ఉండాల్సింది. సింపుల్గా ముగిసిపోతుంది. టెక్నికల్గా చూస్తే డైరెక్షన్ నీట్గా ఉంది. స్టోరీని స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకెళ్ళింది. మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్. ఎడిటింగ్ స్మూత్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మొత్తానికి పోచమ్మ ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఫాస్ట్ పేసింగ్, గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఆసక్తిగా చూస్తారు. పర్ఫార్మెన్సెస్ కూడా సపోర్ట్ చేస్తాయి. కానీ ప్రెడిక్టబుల్ స్టోరీ, వీక్ డబ్బింగ్, యావరేజ్ క్లైమాక్స్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు. ఒక క్విక్ వాచ్ కోసం ఇంట్లో సస్పెన్స్ సిరీస్ చూడాలని ఉంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నా రేటింగ్ అయితే 3/5. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం గైస్. బాయ్.